ఈ ట్యుటోరియల్లో మనం సెలీనియం బేసిక్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ సెలీనియం బేసిక్స్ గురించి నేర్చుకునే ముందు సెలీనియం వెబ్ డ్రైవర్ జార్ ఫైల్స్ మీరు కాన్ఫిగర్ చేయండి ఎక్లిప్స్ ప్రాజెక్ట్లో. ఫస్ట్ ఓపెన్ ఎక్లిప్స్, క్రియేట్ అన్ ప్రాజెక్ట్, రైట్ క్లిక్, న్యూ ప్రాజెక్ట్, సెలెక్ట్ జావా ప్రాజెక్ట్, click on next, write your project name, suppose WebDriver, click on finish, click on no. WebDriver అనే ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్లోకి మనం సెలీనియం యొక్క జార్ ఫైల్స్ని కాన్ఫిగర్ చేయాలి. ఇంతకుముందు ట్యుటోరియల్లో మనం చెప్పుకున్నాం సెలీనియం యొక్క జార్ ఫైల్స్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాం. ఎక్లిప్స్ ప్రాజెక్ట్లో సెలెక్ట్ వెబ్డ్రైవర్ ప్రాజెక్ట్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, జావా బిల్డ్ పాత్, లైబ్రరీస్, యాడ్ ఎక్స్టర్నల్ జార్స్, go to your Selenium WebDriver jar files location, select Selenium 2.25.0, present version is Selenium 2.25.0, double click, select these two jars, click on open, and again click on add external jars, go to libraries, press Ctrl A, click on open, click on OK. Now Selenium WebDriver is configured into your Eclipse project. ఇవన్నీ Selenium WebDriver యొక్క జార్ ఫైల్స్. ఇప్పుడు ఇందులో మనం క్లాస్ ఫైల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. గో టు src, రైట్ క్లిక్, న్యూ క్లాస్, రైట్ క్లాస్ నేమ్ example_1, click on public static void main, click on finish. చూడండి, ఇప్పుడు మనం బ్రౌజర్ని ఏ విధంగా ఓపెన్ చేయాలో చూద్దాం. బ్రౌజర్ని మనం ఏ విధంగా ఓపెన్ చేయాలో చూడటానికి ముందు డాక్యుమెంటేషన్ అనేది సెలీనియం డాక్యుమెంటేషన్ అనేది చూద్దాం. ఓపెన్ గూగుల్ అండ్ టైప్ seleniumhq.org. seleniumhq.orgలోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ డాక్యుమెంటేషన్ అనేది ఉంది కదా, క్లిక్ ఆన్ డాక్యుమెంటేషన్. ఇదంతా సెలీనియం యొక్క డాక్యుమెంటేషన్, సెలీనియం ఐడి యొక్క డాక్యుమెంటేషన్ ఇది. అట్లానే సెలీనియం వెబ్ డ్రైవర్ యొక్క డాక్యుమెంటేషన్, సెలీనియం ఆర్సీ యొక్క డాక్యుమెంటేషన్. మనకు సెలీనియం వెబ్ డ్రైవర్ గురించి కావాలి కాబట్టి సెలీనియం వెబ్ డ్రైవర్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇది వెబ్ డ్రైవర్ గురించి ఉన్నటువంటి మొత్తం డాక్యుమెంటేషన్. మీ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు జావా ఉపయోగించినట్లయితే దీన్ని క్లిక్ చేసి దీని యొక్క డాక్యుమెంటేషన్ రీడ్ చేయండి. అట్లాంటి C#, పైథాన్, రూబీ, PHP, పెరల్, జావా స్క్రిప్ట్ మీరు మీ యొక్క ప్రాజెక్ట్లో ఏ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసినట్లయితే దాన్ని క్లిక్ చేసి దాని యొక్క డాక్యుమెంటేషన్ చదవండి. మనం జావా ఉపయోగిస్తున్నాం కాబట్టి నేను జావానే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇంట్రడ్యూసింగ్ ది సెలీనియం వెబ్ డ్రైవర్ API బై ఎగ్జాంపుల్. ఇందులో మనం సెలీనియం కొంత ఎగ్జాంపుల్ కోడ్ అనేది ఇచ్చింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్ అని రాశారు. దీని యొక్క అర్థం ఏంటంటే ఒక న్యూ బ్లాంక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలంటే మనం ఈ రకమైన కోడ్ అనేది రాయాలి. వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. నెక్స్ట్, టు విజిట్ గూగుల్ అనే పేజీని మనం విజిట్ చేయాలి, ఓపెన్ చేయాలంటే మనం driver.get http://www.google.com అనే దాన్ని మనం టైప్ చేయాలి. ఇక్కడ మీరు డ్రైవర్ అని రాశారు కాబట్టి ఇక్కడ మీరు డ్రైవర్ అని రాశారు. మీరు ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. సపోజ్ వెబ్ డ్రైవర్ ఫైర్ ఫాక్స్ ఈజ్ ఈక్వల్ న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. ఇక్కడ మీరు ఫైర్ ఫాక్స్ రాసినట్లయితే ఇక్కడ మీరు firefox.get అని రాయాలి. దీన్ని మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్గా ఎట్లానో చూద్దాం. ఒక బ్లాంక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని ఓపెన్ చేయటం, అట్లానే గూగుల్, జీమెయిల్ ఏదైనా సరే ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేయటం ఏ విధంగానో చూద్దాం.
నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలి, సెలీనియం యొక్క డాక్యుమెంటేషన్ ఏమైనా ఉంది. వెబ్ డ్రైవర్ ఈజ్ కాల్డ్ న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. ఫస్ట్ మనం ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలంటే మనం ఈ కోడ్ అనేది రాయాలి. వెబ్ డ్రైవర్ ఈజ్ కాల్డ్ న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. వెబ్ డ్రైవర్ ఈజ్ కాల్డ్ న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. ఇక్కడ చూడండి అండర్లైన్స్ ఉన్నాయి, రెడ్ లైన్స్. వీటిని మనం ఇంపోర్ట్ చేయాలి. ఎట్లా ఇంపోర్ట్ చేస్తాం, మౌస్ని అక్కడ తీసుకెళ్ళండి, ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్. నెక్స్ట్ ఫైర్ ఫాక్స్ దగ్గర కూడా తీసుకెళ్ళండి, ఇంపోర్ట్ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. ఇప్పుడు మీరు దీన్ని రన్ చేసినట్లయితే ఒక బ్లాంక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. క్లిక్ ఆన్ రన్. ఒక బ్లాంక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ మనం ఓపెన్ చేయాలంటే వెబ్ డ్రైవర్ ఈజ్ కాల్డ్ న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్ అని కోడ్ రాయాలి. చూడండి ఒక బ్లాంక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అనేది ఓపెన్ అనేది అయింది. ఏ రకంగా ఓపెన్ అయింది, మనం సెలీనియం hq.orgలో ఇచ్చిన డాక్యుమెంటేషన్ ప్రకారం వెబ్ డ్రైవర్ ఈజ్ కాల్డ్ న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్ అనే కోడ్ రాయటం వల్ల అయింది. అట్లా మీరు ఒక గూగుల్ పేజ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అండ్ నౌ యూజ్ దిస్ టు విజిట్ గూగుల్. గెట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. driver.get http google.com. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేయండి, బ్లాంక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని. ఇప్పుడు మీరు గూగుల్ పేజ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఏమని చేస్తాం, driver.get http google.com. click on run button. ఇప్పుడు ఒక బ్లాంక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అందులో గూగుల్ అనే పేజ్ అనేది మనం విజిట్ అనేది చేస్తాము. చూడండి అట్లా నెక్స్ట్ ఇంకా చాలా బేసిక్ కమాండ్స్ అనేవి ఉన్నవి. మనం driver.get అయినా రాయవచ్చు, లేకపోతే driver.navigate.to http google.com అనేది అయినా రాయవచ్చు. ఇక్కడ చూడండి దీన్ని కమెంటింగ్ చేస్తున్నాను. మీరు driver.get అయినా రాయవచ్చు, లేకపోతే driver.navigate.to http google.com. ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్లీ ది సేమ్ థింగ్ కెన్ బి డన్ లైక్ దిస్, driver.navigate.to http google.com. మనం గెట్ అయినా ఉపయోగించవచ్చు, navigate.to అయినా ఉపయోగించవచ్చు. దీన్ని రన్ చేయండి. ఇప్పుడు మనం ఈ రకంగా రాసినా కానీ గూగుల్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. చూడండి నావిగేట్ రాసినా కానీ ఓపెన్ అనేది అయింది. ఈ driver.getకి driver.navigate.toకి చిన్న డిఫరెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ట్యూటోరియల్స్ మనం తెలుసుకుంటాం driver.get అనేది ఎటువంటి సందర్భాల్లో వాడతాం, అట్లానే driver.navigate.to అనేది ఎటువంటి సందర్భాల్లో వాడతాం అనేది మనం నెక్స్ట్ ట్యూటోరియల్స్లో తెలుసుకుందాం. అట్లానే ఈ యొక్క డాక్యుమెంటేషన్ ఇంకా మీరు గమనించినట్లయితే ఇక్కడ సెండ్ కీస్ ఏమైనా ఎడిట్ బాక్స్ని హ్యాండిల్ చేయాలంటే సెండ్ కీస్ అనేది వచ్చేసారు. వీటి గురించి మనం నెక్స్ట్ చాప్టర్స్లో చూస్తాం ఎడిట్ బాక్స్ హ్యాండిలింగ్స్లో. ఇక్కడ చూడండి చెక్ ది టైటిల్ ఆఫ్ ది పేజ్. ఏమన్నా
పేజీని మనం చెక్ చేయాలంటే మనం గెట్ టైటిల్ అనే దాన్ని యూజ్ చేస్తాము. గూగుల్ యొక్క పేజీని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. దాని కోడ్ ఏ విధంగా రాస్తాం, system.out.println driver.getTitle. ఇక్కడ చూడండి గెట్ జీ అని ప్రెస్ చేయగానే మనకు గెట్ కరెంట్ URL, గెట్ పేజ్ సోర్స్, గెట్ టైటిల్, గెట్ విండో హ్యాండిల్, గెట్ క్లాస్, గెట్ విండో హ్యాండిల్స్, గెట్ ఈ రకమైనటువంటి కాన్సెప్ట్స్ అన్నీ వచ్చినవి. మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ నెక్స్ట్ చాప్టర్స్లో నేర్చుకుంటాం. ప్రస్తుతానికి గెట్ టైటిల్ అంటే ఏంటో చూద్దాం. driver.getTitle. ఇప్పుడు మీరు దీన్ని రన్ చేసినట్లయితే ఫస్ట్ బ్లాంక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ బ్లాంక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. ఒక బ్లాంక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఓపెన్ గూగుల్ పేజ్ని ఓపెన్ చేస్తాము. నెక్స్ట్ గెట్ ది టైటిల్ ఆఫ్ గూగుల్ పేజ్. గూగుల్ పేజ్ యొక్క టైటిల్ మనం ప్రింట్ అనేది చేస్తాము. దీన్ని మీరు రన్ చేయండి. ఓ బ్లాంక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ అయింది. అందులో గూగుల్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనం గూగుల్ యొక్క టైటిల్ని ప్రింట్ చేస్తాము. ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా ఉండటం వల్ల సర్వర్ ఎర్రర్ వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. చూడండి బ్లాంక్ ఫైర్ ఫాక్స్, అందులో గూగుల్ అనేది ఓపెన్ అయింది. అట్లా మనం గూగుల్ పేజ్ యొక్క టైటిల్ని ప్రింట్ అనేది చేస్తాము. ఇప్పుడు దీన్ని మీరు క్లోజ్ చేసినట్లయితే చూడండి గూగుల్ యొక్క టైటిల్ పేజ్ గూగుల్. ఈ గూగుల్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అనేది అయింది కన్సోల్లో. ఏ విధంగా ప్రింట్ అయిందంటే మనం driver.getTitle అనేది యూజ్ చేసాం కాబట్టి ప్రింటింగ్ అనేది అయింది. ఇప్పుడు మనం ఒక బ్లాంక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాం, గూగుల్ని ఓపెన్ చేసాం, టైటిల్ని ప్రింట్ చేసాం. కానీ మనమే మాన్యువల్గా బ్రౌజర్ని క్లోజ్ చేస్తున్నాం. బ్రౌజర్ని మనం మాన్యువల్గా క్లోజ్ చేయకుండా fdriver కమాండ్ ద్వారా క్లోజ్ చేయాలనుకుంటున్నాం. దాని డాక్యుమెంటేషన్లో చూడండి క్లోజ్ ది బ్రౌజర్. ఏమైనా బ్రౌజర్ని మీరు క్లోజ్ చేయాలంటే driver.quit అనే దాన్ని యూజ్ చేయాలి. మనం driver.quit అది అప్లై చేద్దాం ఇక్కడ. నెక్స్ట్ క్లోజ్ ది బ్రౌజర్, driver.quit. ఇప్పుడు దీన్ని అన్క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే మాన్యువల్గా మనం బ్రౌజర్ని క్లోజ్ చేయకుండా fdriver కమాండ్ ద్వారా క్లోజ్ అనేది చేస్తున్నాము. ఫస్ట్ బ్లాంక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అందులో గూగుల్ ఓపెన్ అవుతుంది. టైటిల్ని ప్రింటింగ్ అనేది చేస్తాము. బ్రౌజర్ని క్లోజ్ చేస్తాము. బ్రౌజర్ చూడండి దానంతదే మనం driver.quit అనేది రాయటం వల్ల క్లోజ్ అనేది అయింది. ఇవి సెలీనియంలో ఉన్నటువంటి బేసిక్ కమాండ్స్. ఒక బ్లాంక్ బ్రౌజర్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, అట్లానే పేజీని ఎట్లా విజిట్ చేయాలి, గట్టి ద్వారా అయినా చేయవచ్చు, navigate.to ద్వారా అయినా చేయవచ్చు. అట్లానే టైటిల్ని ఏ విధంగా ప్రింట్ చేయాలి, బ్రౌజర్ని ఏ విధంగా క్లోజ్ చేయాలి, ఇవన్నీ సెలీనియంలో ఉన్నటువంటి బేసిక్ కమాండ్స్ ఈ యొక్క డాక్యుమెంటేషన్ ప్రకారం.